హాయ్ హలో నమస్తే నేను మీ సంజయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే మన ఛానల్లో 2024 ఆల్ న్యూ సుజుకి జిక్సర్ 155 రివ్యూ చేయబోతున్నాం. సుజుకి జిక్సర్ 155 టోటల్ మనకి 2 వేరియంట్స్తో పాటు 6 కలర్స్లో అవైలబుల్ ఉంటే ఇప్పుడు మనం రివ్యూ చేయబోతున్న కలర్ గ్లాస్ స్పార్కిల్ బ్లాక్ అండ్ వేరియంట్ విషయానికి వస్తే రైడ్ కనెక్ట్ ఎడిషన్. ఈ బైక్ రివ్యూ చేయడానికి నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఎస్ఆర్ సుజుకి బద్వేల్ షోరూమ్ వారికి నా తరఫు నుంచి స్పెషల్ థ్యాంక్స్ అండి. బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ విషయానికి వస్తే ఇది నేకెడ్ స్ట్రీట్ స్పోర్ట్ బైక్ కాబట్టి ఇందులో మనకి ఫ్రంట్లో వైజర్ అలా ఏముండదు. హెడ్లైట్ విషయానికి వస్తే ఎల్ఈడి హెడ్లైట్ మరియు బల్బ్ టైప్ టోన్ సిగ్నల్ ల్యాంప్స్ని ఇచ్చారు. బైక్ ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత మనకి హెడ్లైట్ విజన్ అన్నది హై బీమ్ మరియు లో బీమ్లో ఈ విధంగా కనిపిస్తుంది. ఫ్రంట్ సస్పెన్షన్ విషయానికి వస్తే 41mm లార్జ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ని ప్రొవైడ్ చేశారు. బైక్ కలర్తో మ్యాచ్ అయ్యేటువంటి ఒక ఫైబర్ ఫెండర్ని ప్రొవైడ్ చేశారు. ఈ ఫెండర్ పైన సుజుకి అనే స్టిక్కర్ని నోటీస్ చేయొచ్చు. ఫ్రంట్ టైర్ సైజ్ చూస్తే 100/80 17 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ విత్ బ్లాక్ కలర్ అలాయ్వీల్తో వస్తుంది. ఈ అలాయ్వీల్ పైన నియాన్ కలర్ స్టిక్కరింగ్ని నోటీస్ చేయొచ్చు. ఇంకా ఫ్రంట్ బ్రేక్ సైజ్ చూస్తే 266mm డిస్క్ బ్రేక్ విత్ సింగిల్ ఛానల్ ఏబిఎస్. సింగిల్ ఛానల్ ఏబిఎస్ అంటే ఫ్రంట్ బ్రేక్ మాత్రమే మనకి ఏబిఎస్తో వర్క్ చేస్తుంది. ఫుల్లీ డిజిటల్ స్పీడోమీటర్ ఇచ్చారు. ఇందులో స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రాకోమీటర్, ట్రిప్ మీటర్, మాల్ ఫంక్షన్ ల్యాంప్, హెడ్లైట్ ల్యాంప్, లెఫ్ట్ అండ్ రైట్ టోన్ సిగ్నల్ ల్యాంప్, ఏబిఎస్ ల్యాంప్, క్లాక్, ఫ్యూల్ గేజ్, గేర్ షిఫ్ట్ ఇండికేటర్, వోల్టేజ్ ల్యాంప్, డిస్టెన్స్ టు ఎంటీ ల్యాంప్, సర్వీస్ ట్యూబ్ ఇండికేటర్తో పాటు ఈ బైక్ మనకి బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా వర్క్ చేస్తుంది కాబట్టి మన మొబైల్లో సుజుకి రైడ్ గైడ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా మన మొబైల్స్లో వచ్చే కాల్స్, ఎస్ఎంఎస్, నావిగేషన్స్ని మనము బైక్ స్పీడోమీటర్లో పొందవచ్చు. ఇంకా మనకి మోడ్ అండ్ సెలెక్ట్ బటన్ని కూడా ఇచ్చారు. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్లో పాస్ స్విచ్, హై బీమ్, లో బీమ్, ఇండికేటర్ స్విచ్తో పాటు హార్న్ స్విచ్ని ఇచ్చారు. హ్యాండిల్కి రైట్ సైడ్లో ఇంజన్ కిల్ స్విచ్తో పాటు సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఉంటుంది. ఇందులో మనకి కిక్ స్టార్ట్ ఆప్షన్ ఉండదు. ఈ బైక్ కీస్ చూడడానికి మనకు ఈ విధంగా కనిపిస్తాయి. ఇంకా సుజుకి జిక్సర్ 155లో మనకి సింగిల్ వైడ్ బ్లాక్ కలర్ హ్యాండిల్ బార్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. బైక్ సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే ట్యాంక్ ఫ్లాప్స్కి బూత్ సైడ్స్లో జిక్సర్ అనే సిల్వర్ కలర్ స్టిక్కరింగ్ని నోటీస్ చేయొచ్చు. పెరల్ బ్లాక్ కలర్ పైన నియాన్ కలర్ బాడీ గ్రాఫిక్ డిజైన్ ఇచ్చారు. అండ్ అలాగే ఫ్యూల్ ట్యాంక్ బోత్ సైడ్స్లో ఎస్ సుజుకి 3D ఎంబ్లమ్ని కూడా మనం ఇక్కడ నోటీస్ చేయొచ్చు. 12 లీటర్స్ కెపాసిటీ ఫ్యూల్ ట్యాంక్ ఇచ్చారు. జిక్సర్ 155 ప్రజెంట్ మనకి E20 కంప్లైంట్తో అప్డేట్ చేయడం జరిగింది. మనము ఫ్యూల్ ట్యాంక్ పైన E20 ఇంకా రైడ్ కనెక్ట్ ఎడిషన్ అనే స్టిక్కర్స్ని కూడా నోటీస్ చేయొచ్చు. రైడర్ మరియు పిలియన్ ట్రావెల్ చేయడానికి స్పోర్టీ లుక్స్తో ఉన్నటువంటి స్ప్లిట్ టైప్ సీట్స్తో పాటు స్ప్లిట్ గ్రాబ్ రైల్స్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఈ బైక్లో పిలియన్గా కూర్చోవడానికి లేడీస్, ఉమెన్స్ ఇంకా చిల్డ్రన్స్కి అంత కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరు. ఇంజన్ స్పెసిఫికేషన్స్ గురించి చూస్తే 155cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ FI S4 HC ఇంజన్, మ్యాక్స్ పవర్ 13.6 PS 8000 RPM, మ్యాక్స్ టార్క్ 13.8 Nm 6000 RPM. ఇంకా మనకు ఈ బైక్లో SEP అనే టెక్నాలజీని యూజ్ చేశారు. SEP అనగా సుజుకి ఈకో పర్ఫార్మెన్స్. దీని ముఖ్య ఉద్దేశం లో ఫ్యూల్ కన్జప్షన్ మరియు సుపీరియర్ యాక్సిలరేషన్. ఈ బైక్లో మనకి 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ని ప్రొవైడ్ చేశారు. గేర్ లివర్ చూడడానికి మనకు ఈ విధంగా ఉంటుంది. సైడ్ స్టాండ్ ఇంటర్లాక్ సిస్టమ్ని ఇచ్చారు. దీని ముఖ్య ఉద్దేశం రైడర్ సైడ్ స్టాండ్ వేసిన వెంటనే బైక్ ఇగ్నిషన్ అన్నది స్టాప్ అవుతుంది. సేఫ్టీ పరంగా ఇదొక మంచి అప్డేట్గా చెప్పుకోవచ్చు. రియర్ సస్పెన్షన్ విషయానికి వస్తే స్వింగ్ ఆర్మ్ విత్ మోనోషాక్ సస్పెన్షన్ని యూజ్ చేశారు. అండ్ అలాగే లేడీ సేఫ్టీ మరియు కంఫర్ట్ కోసం ఒక శారీ గార్డ్తో పాటు ఈ బైక్లో మనకి ఓపెన్ టైప్ చైన్ సిస్టమ్ని యూజ్ చేశారు. దీనివలన ఎవ్రీ 500 to 700 కిలోమీటర్స్కి ఒకసారి చైన్ని లూప్ చేసుకోవాల్సి ఉంటుంది. రియర్ టైర్ సైజ్ చూస్తే 140/60 17 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ విత్ బ్లాక్ కలర్ అలాయ్వీల్తో వస్తుంది. రియర్లో మనకి రేడియల్ టైర్ని యూజ్ చేశారు. రియర్ టైర్ని కవర్ చేస్తూ ఒక టైర్ హగ్గర్ని ఇచ్చారు. ఈ టైర్ హగ్గర్ అన్నది రైనీ సీజన్లో చాలా చక్కగా యూజ్ అవుతుంది. రియర్ బ్రేక్ సైజ్ చూస్తే 240mm డిస్క్ బ్రేక్ని ప్రొవైడ్ చేశారు. ట్విన్ మఫ్లర్ ఎగ్జాస్ట్ సిస్టమ్ని ఇచ్చారు. ఈ ఎగ్జాస్ట్ సిస్టమ్ వలన బైక్కి అడిషనల్గా స్పోర్టీ ఇంకా అగ్రెసివ్ లుక్ని తీసుకొచ్చాయి.
బైక్ రియర్ ప్రొఫైల్ చూస్తే ఒక ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ మరియు బల్బ్ టైప్ టోన్ సిగ్నల్ ల్యాంప్స్తో పాటు ఒక రెడ్ కలర్ రిఫ్లెక్టర్ని ప్రొవైడ్ చేశారు. దీంతో పాటు మనకి నెంబర్ ప్లేట్ క్లియర్గా కనిపించేలాగా ఒక లైట్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇక బైక్ డైమెన్షన్ విషయానికి వస్తే లెంత్ 2020 mm, విడ్త్ 800 mm, హైట్ 1035 mm, వీల్ బేస్ 1335 mm, గ్రౌండ్ క్లియరెన్స్ 160 mm, సీట్ హైట్ 795 mm, కెర్బ్ వెయిట్ 141 kgs. బైక్ టాప్ స్పీడ్ విషయానికి వస్తే 115 km/h, మైలేజ్ విషయానికి వస్తే 50 to 55 km/లీటర్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న బైక్ ఎగ్జాక్ట్లీ ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎస్ఆర్ సుజుకి బద్వేల్ షోరూంలో 1,43,951 రూపాయలుగా ఉందండి. మీకు ఎగ్జాక్ట్లీ ఆన్ రోడ్ ప్రైస్ కావాలంటే మీ నియరెస్ట్ సుజుకి షోరూమ్కి వెళ్ళి తెలుసుకోవచ్చు. ఈ బైక్ టీనేజర్స్కి, కాలేజ్ స్టూడెంట్స్కి, ఇంకా డైలీ కమ్యూటర్ పర్పస్కి, ఇంకా ఎవరైతే సుజుకి నుంచి 155cc సెగ్మెంట్లో ఒక నేకెడ్ స్ట్రీట్ స్పోర్ట్ బైక్ కావాలనుకుంటారో వాళ్ళకి సుజుకి జిక్సర్ 155 అన్నది ఒక పర్ఫెక్ట్ చాయిస్ అండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.